క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నీలి జనార్దన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిమాండ్ చేశారు. మంగళవారం కొడంగల్ పట్టణంలో టీఆర్ఎస్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన సరూనగర్ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన సంకల్ప సభకు పార్లమెంటు పరిధిలో వేలాది మంది హాజరు కానున్నారన్నారు. విద్య, ఉపాధి, రైతులకు న్యాయం, బీసీలకు ప్రాధాన్యత అంశాలే కవితక్క ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేయాలని, అప్పుడే సరైన న్యాయం జరుగుతుందన్నారు. పార్టీలో బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక శాతం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీలి జనార్దన్, కుడుముల్ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్, భీమప్ప గౌడ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నీలి జనార్దన్, కొడంగల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇన్ఛార్జి. మరి రేపు లేదు ఎల్లుండి అనగా 6 తారీఖు ఆగస్టు 6 తారీఖు నాడు సరూనగర్ స్టేడియంలో బీసీ సదస్సు జయప్రదం చేయాలని మరి కొడంగల్ మండలాల్లోని అన్ని గ్రామాల ప్రజలకు, మండల ప్రజలకు కానీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి బీసీల కోసం మరి ఈ స్టేడియం మరి మా అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ ఆదేశానుసారంగా మేము మరి ఆమె చేపట్టబోయే 6 తారీఖు నాడు బీసీ మీటింగ్కు భారీ ఎత్తున తరలి వెళ్ళాలని మరి అన్ని గ్రామాల ప్రజలను కోరుకుంటున్నా. అదేవిధంగా మండల స్థాయి లీడర్లు కూడా కోరుకుంటున్నా. బీసీ సదస్సును జయప్రదం చేస్తేనే రాబోయే రోజుల్లో మనకు మరి 50% రిజర్వేషన్లు కంపల్సరీ కావాలని ఆమె కళాఖండిగా చెప్తుంది. కాబట్టి మనం కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి బీసీలు మరి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని కోరుకుంటున్నా. మరి ఈమె తెలంగాణ రక్షణ సేన పార్టీ అనేది మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ కాబట్టి బీసీ మీటింగ్ ఆమె అరేంజ్ చేశారు. కాబట్టి తప్పకుండా ఈ బీసీ మీటింగ్ను జయప్రదం చేయగలని కోరుకుంటున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలను మరి విస్మరించింది. కాబట్టి ఈమె బీసీల కోసము తక్షణమే ఈ సరూనగర్ స్టేడియంలో మరి ఈ బీసీ సదస్సు పెట్టింది. కాబట్టి మరి బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలు మరి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ మరి అక్కగారిని పెట్టిన మీటింగ్ జయప్రదం చేయగలరని మరి కొడంగల్ ప్రజలను మరి వేడుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మరి బీసీల నుంచి ఎక్కువ పడుచుకోవడం లేదు. కాబట్టి మనము తప్పకుండా ఈ కొడంగల్ ప్రజలు మరి బీసీ 50% రిజర్వేషన్ కావాలంటే ఈ స్టేడియం పోయి మరి ఈ మీటింగ్ని తప్పకుండా జయప్రదం చేయగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి గుండుమాల ఇన్ఛార్జి సీన్ గారికి, అదేవిధంగా భీమప్ప గారికి, మరి గోపాల్ గారికి తెలియజేస్తూ పూజిస్తున్నాను.